ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం కేంద్రం పీఎం కిసాన్ పథకం కింద 10,000 రూపాయలు అన్నదాతలకు అందిస్తుంది. ఈ 10,000కు రాష్ట్ర ప్రభుత్వం మరో 10,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్రం పీఎం కిసాన్ నిధుల్ని 3 విడతలుగా విడుదల చేస్తుంది. ఈ మేరకు కేంద్రం ఒక్కో విడతలో ఎంత మొత్తం నిధులు విడుదల చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని రైతులకు ఇవ్వాలని డిసైడ్ అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్నదాతల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం కేంద్రం పీఎం కిసాన్ పథకం కింద 10,000 రూపాయలు అన్నదాతలకు అందిస్తుంది. ఈ 10,000కు రాష్ట్ర ప్రభుత్వం మరో 10,000 రూపాయలు కలిపి మొత్తం 20,000 రూపాయలు ఇవ్వాలని నిర్ణయించారు. కేంద్రం పీఎం కిసాన్ నిధుల్ని 3 విడతలుగా విడుదల చేస్తుంది. ఈ మేరకు కేంద్రం ఒక్కో విడతలో ఎంత మొత్తం నిధులు విడుదల చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని రైతులకు ఇవ్వాలని డిసైడ్ అయింది. రైట్, ఇక ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, వెరీ గుడ్ మార్నింగ్. అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అప్డేట్స్. వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులకి ప్రభుత్వం తీర్కబురు అందించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే 2024 ఎన్నికలకు సంబంధించి ఆ ఎన్నికల హామీని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్న ఎన్డీఏ కూటమికి సంబంధించి మరొక బిగ్ ఆనందకరమైన వార్త అందించింది ప్రజలకు అని చెప్పుకోవచ్చు. ఎవరైతే అన్నదాతలు ఉన్నారో అన్నదాతలకి ప్రతి సంవత్సరం కూడా వస్తున్న భారీ నష్టాలు గాని, అన్నదాతలకి ప్రతి సంవత్సరం ఎదురవుతున్న చేదు అనుభవాలు గాని, వాతావరణ దృష్ట్యా 2024కు సంబంధించి కూడా రైతులకి అంత బాగలేదు అని 100% చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా వర్షాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పలు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున కూడా భారీ వర్షాలు, తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పంటలు అందరికీ పాడిన సంగతి. ఇలాగ వరుసగా 2 సంవత్సరాలు జరిగిన నేపథ్యంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కిసాన్ పథకం గాని, అలాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి కూడా అన్నదాత సుఖీభావ పథకం పేరుతో ఆ రైతులకి డబ్బులు అందించడం చాలా హర్షించదగ్గ విషయం. దీనికి సంబంధించి ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్న ఏదైతే అన్నదాత సుఖీభావ కార్యక్రమం కింద ఇస్తున్న డబ్బుల్ని అమాంతంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచడంతో రైతుల్లో ఆనందం కనపడుతుంది. ఇక మీదట ప్రతి సంవత్సరం కూడా రైతులకి అన్నదాత సుఖీభవ కార్యక్రమం కింద 20,000 రూపాయలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకోవడం పట్ల రైతుల్లో ఆనందం గాని, వాళ్ళ యొక్క ఆనందం అంతుపట్టలేని పరిస్థితిలో ఉందంటే కూడా ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా ఇచ్చిన ఆ సూపర్ 6 హామీల్లో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్న నేపథ్యంలో మరొక భారీ పథకానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రైతుల అకౌంట్ లో ప్రతి సంవత్సరం కూడా అన్నదాత సుఖీభావ పేరుతో ఆ 20,000 రూపాయలు వేయడానికి నిర్ణయించుకోవడం పట్ల మాత్రం రాష్ట్రం మొత్తం ప్రజలు గాని, అన్నదాతలు గాని హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్రంలోని రైతులందరికీ కూడా కేంద్రం ఇచ్చే 10,000తో కలిపి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరొక 10,000 ఇవ్వడానికి కీలక నిర్ణయం తీసుకుంది కేబినెట్ లో. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్ర కేబినెట్ మొత్తం కూడా ఆమోద ముద్ర వేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో అవలంబిస్తున్న ఆ ఎన్నికల హామీకి సంబంధించి పథకాలలో ఉచిత గ్యాస్, ఉచిత బస్సు గాని, ఉచిత గ్యాస్ సిలిండర్లు గాని, మెగా డిఎస్సి గాని, ఇలా మొత్తంగా ఏ పథకాల అమలు ఎలా జరుగుతుందనే ఆ తీరుపై కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న కేబినెట్ లో చర్చించిన పరిస్థితి ఉంది. అలాగే ఇంకా మూడు రావాల్సిన ప్రధాన పథకాలు అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత బస్సు, మూడిట్లో ఏది ముందు ప్రజలకి అందిస్తే బాగుంటుంది అనే దాని మీద ప్రధానంగా చర్చ జరిగిన నేపథ్యంలో మంత్రులందరూ కూడా ఉచిత బస్సు కన్నా అన్నదాత సుఖీభవ రైతులకి చాలా
ఇంపార్టెంట్ అని రైతుల ఆత్మహత్యల్ని ఆపడానికి కానీ రైతులు బతకటానికి కానీ ఆ రైతులకు వస్తున్న నష్టాలను కొంతమేరకు అరికట్టి వారి కుటుంబం సజావుగా సాగటానికి కానీ అన్నదాత ఆ సుఖీబాబు ఉపయోగపడుతుందని అన్నదాత సుఖీబాబుకి అందరూ ఆమోద ముద్ర వేసిన పరిస్థితి ఉంది. అలాగే తల్లికి వందనం కూడా ఉచిత బస్సు కన్నా తల్లికి వందనం కూడా పిల్లలకి ఆ తల్లులకి చాలా అవసరమైనది అని అతి ముఖ్యమైన అంశంగా అలాగే తల్లికి వందనం కార్యక్రమం కూడా త్వరలో చేపట్టాలని మంత్రులు సూచించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దానికి కూడా ఆమోద ముద్ర వేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఏదైతే కిసాన్ మోర్చాకి అన్నదాత సుఖీభావకు సంబంధించి అయితే ఖచ్చితంగా 20,000 రూపాయల అమలుకు అయితే కేబినెట్ ఆమోద ముద్ర వేసిస్తే అతి త్వరలో తల్లికి వందనం కూడా వచ్చే అవకాశాలే కనపడుతున్న నేపథ్యం. ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్న ఆ వేళలో రైతులకి ఇటుపక్క ప్రజలకైతే ఆనంద డోలికల్లో మునుగు తేలుతున్నారనటంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ఏదైతే ఈ రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభావ పథకంపై మంత్రులందరూ కూడా చర్చించి ఏకతాటి మీదకి వచ్చి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇచ్చిన నేపథ్యంలోనే కేంద్రం ఇస్తున్న పిఎం కిసాన్ కింద ఇస్తున్న 6,000ని అమాంతంగా కేంద్ర ప్రభుత్వం 10,000కు పెంచింది. అలాగే ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000 రూపాయలను కూడా 4,000 రూపాయలు ఎక్స్ట్రా వేసి 10,000 రూపాయలకి పెంచిన పరిస్థితి అయితే ఉంది. మంత్రులందరూ విజ్ఞప్తి చేసిన మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల విషయంలో వెనకడుగు వేయకుండా ఆయన 20,000 10,000 రాష్ట్ర ప్రభుత్వం 10,000 కేంద్ర ప్రభుత్వం వేయడానికి ఆయన నిర్ణయించుకునే నేపథ్యం. అలాగే ఏదైతే మొత్తంగా పిఎం కిసాన్ నిధుల్ని 3 విడతలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం గానీ అలాగే పిఎం కిసాన్ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం 3 విడతలుగా కూడా విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. 3,000, 4,000గా కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఎంత మేరకు నిధులు విడుదల చేస్తుందో ఆ నిధులకు విడుదల అంతా సమానంగా కేంద్ర ప్రభుత్వం 3,000 రిలీజ్ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా 3,000 కేంద్ర ప్రభుత్వం 4,000 రిలీజ్ చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా 4,000 కలిపి ఇవ్వటానికైతే కేబినెట్ పూర్తిగా నిర్ణయించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే కేంద్రం పిఎం కిసాన్ నిధుల్ని 3 విడతలుగా కూడా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్రం ఎంత విడుదల చేస్తుందో అంత రాష్ట్ర ప్రభుత్వం కూడా విడుదల చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే ప్రధానంగా ఎన్నికల హామీపై ఇచ్చిన అమలు తీరుపై కూడా రాష్ట్ర కేబినెట్ లో ప్రధానంగా చర్చ జరిగిన పరిస్థితి ఉంది. ఏ పథకాన్ని ప్రారంభిస్తే బాగుంటుందనే చర్చ కూడా ప్రధానంగా జరిగిన నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు పథకం కన్నా మిగతా పథకాల మహిళలు ఉచిత బస్సు మిగతా పథకాల అని ప్రధానంగా చర్చ జరిగిన నేపథ్యంలో ఏదైతే రాష్ట్ర కేబినెట్ ముఖ్యంగా ఎక్కువ మంది తల్లికి వందనం అన్నదాత సుఖీభవ పథకాలు అమలు చేస్తేనే బాగుంటుందని నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ముఖ్యంగా కేబినెట్ భేటీ తర్వాత మంత్రులతో ముఖ్యమంత్రి పలు కీలక అంశాలపై చర్చించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఏకంగా 21,000 కోట్ల ఉద్యోగుల సేవింగ్ నిధులు మళ్లించారని ఆ ఉద్యోగులకి ఎలా న్యాయం చేయాలనే అంశంపై ప్రధానంగా చర్చ జరిగిన పరిస్థితి అయితే ఉంది. అలాగే గత ప్రభుత్వ ఉద్యోగులు చేసిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రత్యామ్నాయాన్ని ఆలోచించి వారికి న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు కీలక సూచన చేసిన పరిస్థితి అయితే ఉంది మంత్రులకి. అలాగే రాష్ట్రంలో ఆర్థిక వెసులుబాటును చూసుకొని ఒక్కొక్క ఎన్నిక హామీ అమలు చేద్దామని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి ఉంది. అలాగే ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా సరే రాష్ట్రంలో పింఛన పెంపు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, దీపం పథకం అమలు, మెగా డిఎస్సి ప్రకటన మనం అమలు చేశామని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ మంత్రివర్గంలో చర్చించిన పరిస్థితి ఉంది. వాళ్ళ దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అలాగే ఆర్థిక వెసులుబాటు చూసుకొని తల్లికి వందనం, అన్నదాత సుఖీబాబు, ఉచిత బస్సు, ఆడబిడ్డ నిధి పథకాలకు సంబంధించి ఒక్కొక్కటి అమలు చేద్దామని కూడా చంద్రబాబు నాయుడు మంత్రులతో సూచించిన పరిస్థితి. అలాగే
ప్రభుత్వం అందించే ప్రతి పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాల్సిందేనని చంద్రబాబు నాయుడు తెలిపారు. ముఖ్యమంత్రి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రుల అభిప్రాయాలు అయితే 1-2 సార్లు ఆయన అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది. అలాగే అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం ముందు ప్రాధాన్యత ఇవ్వాలని, ఈ 2 పథకాలు అమలు చేయాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారు. అలాగే ముఖ్యంగా గత 15 రోజుల నుంచి జరుగుతున్న రాష్ట్రంలో రెవెన్యూ సదస్సుల వలన ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే దాని మీద ముఖ్యమంత్రి ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే ఎక్కడా కూడా రెవెన్యూ సదస్సులో వచ్చిన అప్లికేషన్ కి సంబంధించి వాళ్ళు పెట్టుకున్న అర్జీకి సంబంధించి ప్రాధాన్యత ఇవ్వాలని, వీలైనంత త్వరితగతిన ఆ యొక్క అర్జీలన్నింటి కూడా పరిష్కరించాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. అలాగే ఈ సమస్యల కోసం అర్జీదారులు పదే మరలా ప్రభుత్వ కార్యాలయాలకు రాకూడదని కూడా చంద్రబాబు నాయుడు సూచించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ పథకానికి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల ఓ పక్క రాష్ట్రంలో కానీ ఓ పక్క అలాగే వివిధ రాష్ట్రాలకు సంబంధించి కానీ ఇది ఒక పెద్ద కీలక అంశంగా పరిగణిస్తున్నారు. దీని మీద పెద్ద ఎత్తున ప్రజలు చర్చించుకుంటా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వర్.